Hi viewers, welcome to Telugu Job Portal. Indian Navy 10+2 BTech Cadet NTA స్కీమ్ సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ కి ఏపీ తెలంగాణ చెందిన వారు అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫార్మాట్ ఆన్లైన్. ఇది 10+2 BTech Cadet NTA స్కీమ్ అంటే ఎవరైతే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటారో వారికి మాత్రమే అవకాశం ఉంది. సో ప్రజెంట్ కోర్స్ వచ్చి జనవరి 2021 స్టార్ట్ అవుతుంది. ఈ లోపల రిక్రూట్మెంట్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అవుతుంది. ఇది పర్మనెంట్ కమిషన్. సో ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వారికి ఎస్ఎస్బి ఇంటర్వ్యూ కనెక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూ మీరు పాస్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని కమిషన్లోకి తీసుకుంటారు. ఒక 4 years ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీకు జేఎన్యూ నుంచి బీటెక్ పాస్ అయినట్టుగా సర్టిఫికేషన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అఫీషియల్ వెబ్సైట్ ఇది indiannavy.gov.in. ఆన్లైన్ అప్లికేషన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. వన్స్ స్టార్ట్ అవ్వగానే లింక్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్ పోస్ట్ చేస్తాను. ఈ వీడియోకి డిస్క్రిప్షన్లో కూడా పోస్ట్ చేస్తాను. ప్రజెంట్ నోటిఫికేషన్కి డిస్క్రిప్షన్ ఇచ్చాను. సో మనకి 6th October నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. 20th October లాస్ట్ డేట్. సో ఎలిజిబిలిటీ ఎవరైతే అన్మ్యారీడ్ మేల్ అయి ఉంటారో వారికి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది. యాక్చువల్లీ ఇందులో మనకి డిఫరెంట్ క్వాలిఫికేషన్ లైక్ డిప్లొమా కానీ ఇలా డిఫరెంట్ క్వాలిఫికేషన్స్ అన్నీ ఉంటాయి. కానీ ప్రజెంట్ ఈ నోటిఫికేషన్ మాత్రం 10+ సంబంధించిన నోటిఫికేషన్. సెలెక్ట్ అయిన వారికి ఇండియన్ నేవల్ అకాడమీ ఏలిమల కేరళలో ట్రైనింగ్ అనేది ఉంటుంది. ఒక 4 years బీటెక్ డిగ్రీ ప్రోగ్రామ్ ఇది. టోటల్ సీట్స్ 34 ఉన్నాయి. ఇందులో ఎడ్యుకేషన్ సంబంధించిన బ్రాంచ్కి 5, ఎగ్జిక్యూటివ్ టెక్నికల్ బ్రాంచ్కి 29 వేకెన్సీస్. టోటల్ మనకి 2 సెక్షన్స్ అంటే ఏ అండ్ బి ఉన్నాయి. మీరు ఇది ఒకదానికి అప్లై చేసుకోవచ్చు లేదా రెండింటిలో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్లో మీరు ప్రిఫరెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఏజ్ 2 July 2001 తర్వాత 1 January 2004 ఈ 2 dates మధ్యన ఎవరైతే అభ్యర్థి పుట్టి ఉంటారో వారికి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ అంటే మనకి ఇది ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ. సో ఈ సబ్జెక్టులో మీరు 70% వచ్చి ఉండాలి. తర్వాత ఇంగ్లీష్ సబ్జెక్టులో 50% లేదా మీకు 10th క్లాస్లో కానీ 12thలో కానీ 50% వచ్చి ఉండాలి ఇంగ్లీష్ సబ్జెక్టులో. సో మిగతా అన్ని కూడా మనకి 70. సో ప్రతి నోటిఫికేషన్కి ఎవరైతే ఇంటర్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ చదువుంటారో వారికి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది. దీనికి అదర్ క్వాలిఫికేషన్ అంటే ఎడ్యుకేషన్తో పాటుగా ఈ 2020 సంబంధించిన జేఈ మెయిన్ ర్యాంక్ ఈ ర్యాంక్ని బట్టి అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. సో మీరు ఒకసారి ఈ మెడికల్ స్టాండర్డ్స్ కానీ ఈ చాట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం అఫీషియల్ వెబ్సైట్ join.indiannavy.gov.in వెబ్సైట్ మీరు చెక్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ ఇచ్చాను. తర్వాత బెనిఫిట్స్ మీకు ప్రమోషన్ ఉంటుంది. మీకు ర్యాంక్ పెరిగే కొద్దీ ఆ పే స్కేల్ కూడా పెరుగుతుంది. తర్వాత అదర్ ఎలిమెంట్స్ ఇంకా ఎలిమెంట్స్ ఇందులో ప్రొవైడ్ చేయలేదు. అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నాయి. గ్రూప్ ఇన్సూరెన్స్ ఉంటుంది 1 crore వరకు. తర్వాత లీవ్ ఫెసిలిటీ అదేవిధంగా స్పోర్ట్స్, అడ్వెంచర్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు క్యాండిడేట్స్కి. ఇక సెలక్షన్ ప్రాసెస్ ముందుగా మీకు వచ్చిన ఎడ్యుకేషన్ మార్క్స్ తర్వాత ఆల్ ఇండియా ర్యాంక్ ఏమైతే జేఈ మెయిన్ ర్యాంక్ ఉంటుందో ఇవన్నీ చూసుకుంటారు. సో మనకి షార్ట్ లిస్ట్ అయిపోయిన తర్వాత వారికి ఎస్ఎస్బి ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ ఇంటర్వ్యూ మనకి బెంగళూరులో కానీ భోపాల్లో కానీ కోల్కతా, విశాఖపట్నం సో ఎక్కడైనా ఉండవచ్చు. November to January 2020 ఈ మంత్స్ మధ్యన మీకు ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ ఇంటర్వ్యూ క్లియర్ చేస్తే మిమ్మల్ని కమిషన్లోకి తీసుకుంటారు. సో మరి ఏమైతే ఆన్లైన్ అప్లికేషన్ మీరు ఈమెయిల్ ఐడి ఇస్తారో ఆ ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్కి మీ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళు అది మీ షార్ట్ లిస్ట్ ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తారు. సో మీరు ఈమెయిల్, మొబైల్ నెంబర్ ఏమైతే వ్యాలిడ్ ప్రజెంట్ వాడుతున్నారో అవి మాత్రం మీరు యూజ్ చేయండి ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి. ఇక సెలక్షన్ ఏ విధంగా ఉంటుంది ఇందులో మనకి 2 stage ప్రాసెస్. ముందుగా స్టేజ్ 1 ఉంటుంది. ఇందులో ఏంటంటే జస్ట్ పిక్చర్ పెర్సెప్షన్ కానీ ఇంటెలిజెన్స్ టెస్ట్ తర్వాత జీడీ. సో ఇవి పాస్ అవ్వాలి. ఇవి పాస్ అయిన తర్వాత మిమ్మల్ని స్టేజ్ 2కి అలౌ చేస్తారు. సో ఇందులో మనకి సైకలాజికల్ టెస్టింగ్ ఉంటుంది, గ్రూప్ టెస్టింగ్, ఇంటర్వ్యూ ఉంటుంది. సో ఇది టోటల్గా 4 days వరకు టైం తీసుకుంటుంది. అన్నీ ఒకే రోజులో కంప్లీట్ అయిపోవు. ఎస్ఎస్బి ఇంటర్వ్యూ అంటేనే 5 days వరకు అలా 1 by 1 జరుగుతుంటుంది. ఒక టెస్ట్ పాస్ అయితే నెక్స్ట్ ఇంకో దానికి అలౌ చేస్తారు. సో తర్వాత మెడికల్ ఉంటుంది. సో ఎవరైతే ఎస్ఎస్బి సంబంధించిన ఇంటర్వ్యూ క్లియర్ చేస్తారో బోర్డు మిమ్మల్ని రెఫర్ చేస్తే కనుక మిమ్మల్ని ట్రైనింగ్లోకి తీసుకుంటారు. సో మన ట్రైనింగ్లోకి ఏంటంటే మీరు వన్స్ డిఫరెంట్ కోర్సెస్ ఉంటాయి. నేవల్ రిక్రూట్మెంట్ తగ్గట్టుగా మిమ్మల్ని కోర్సులో తీసుకుంటారు. ఆ 4 years అయిపోయిన తర్వాత మీకు జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ నుంచి బీటెక్ డిగ్రీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మన ట్రైనింగ్ పీరియడ్లో ఆ యొక్క మెటీరియల్ కానీ బుక్స్ టోటల్ మొత్తం అన్నీ కూడా ఇండియన్ నేవీ భరిస్తుంది. అప్లికేషన్ ప్రాసెస్ మీరు అఫీషియల్ వెబ్సైట్లో మాత్రమే మీ అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. 6th October స్టార్ట్ అవుతుంది ఆన్లైన్ అప్లికేషన్. లింక్ యాక్టివ్ అవగానే డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. టెలిగ్రామ్ ఛానల్ కూడా లింక్ పోస్ట్ చేస్తాను.
ఇక ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి మీ 10th క్లాస్, ఇంటర్మీడియట్, తర్వాత వ్యాలిడ్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఉండాలి, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, జేఈ మెయిన్ ర్యాంక్, తర్వాత ఫోటోగ్రాఫ్ కూడా రెడీ చేసి పెట్టుకోండి. ఈ డాక్యుమెంట్ రెడీ చేసుకున్న తర్వాతే ఆన్లైన్ అప్లికేషన్ మీరు స్టార్ట్ చేయండి. ఇది ఫ్రెండ్స్ ఇండియన్ నేవీకి సంబంధించిన 10+2 బీటెక్ ఎంట్రీ స్కీమ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంట్రెస్ట్ ఉన్న వారు అప్లై చేసుకోండి. మీ స్నేహితులు కూడా డీటెయిల్స్ని షేర్ చేయండి.